KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. కార్పొరేట్ సంస్థలో ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళని తొలగిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. అందులో ఉన్న ఉద్యోగులు అయితే ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ మధ్యనే ఒక వీడియో కూడా వైరల్ అయింది. టెక్ మహీంద్రా సంబంధించిన ఒక ఉద్యోగి సంబంధించిన ఆ వీడియో కూడా వైరల్ అయిన నేపథ్యం కనబడుతుంది. వారే మనతోనైతే ఉన్నారు. భావన శర్మ గారు అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు వీడియో చూసాము, చాలా ఎమోషనల్ గా ఉంది. అక్కడ ఏం జరిగింది అసలు? ఆ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటి? ఏం లేదు సార్, పాపకి ఒంట్లో బాగోలేదంటే లీవ్ అప్రూవ్ చేయలేదు. అసిస్టెంట్ మేనేజర్ అప్రూవ్ చేసి ముందుకు వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి పాపను చూసుకుంటున్నాను సార్. పాప ఒళ్ళో ఉన్నప్పుడు మీ కంపెనీలో లేరని ఒక ఈమెయిల్, కాల్స్, మెసేజెస్, దట్ ఈస్ హెరాస్మెంట్ అండి. ఐ కాల్ ఇట్ ఈస్ హ్యూమన్ ట్రాఫికింగ్. మీరు ఒక మనిషిని ట్రాఫిక్ చేసేసి వాళ్ళు చెప్పింది మాత్రమే చేసేలాగా బొమ్మల్లా తయారు చేసుకుని పని చేయించడం అనేది. సో ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్ బబుల్ అండి. మీరు నన్ను అన్నప్పుడు నేనేం అనలేదు. వెన్ యూర్ కమింగ్ టు మై చిల్డ్రన్, వెన్ యూర్ కమింగ్ టు మై ఫ్యామిలీ, నేను తట్టుకోలేక ప్రొటెస్ట్ చేయడానికి స్టార్ట్ చేశాను సార్. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక్కదాన్నే, నాతో పాటు టెక్ మహీంద్రా ఎంప్లాయీస్ ఇప్పుడు ఒక 3 ఉన్నారు. ఈమెయిల్స్ లో, వాట్సాప్ లో ఇంకా 4-5 ఉన్నారు సార్. అంటారు కదా, ఏదైనా చిన్నగా స్టార్ట్ అయ్యి, ఈవెన్ అన్ ఓషన్ స్టార్ట్స్ విత్ సింగిల్ డ్రాప్. సో నాతో స్టార్ట్ అయింది, చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఈ ఆఫుల్ టర్మినేషన్స్ అనేవి కంటిన్యూస్ గా జరుగుతున్నాయి సార్. ఎప్పుడు మేము వాయిస్ రేస్ చేయలేదు. దిస్ టైమ్ ఐ హ్యావ్ డిమాండ్స్ అండి. రైట్ నౌ ఐ హావ్ కపుల్ ఆఫ్ డిమాండ్స్. ఫస్ట్ డిమాండ్ వచ్చేసి, ఇప్పటి వరకు ఇల్లీగల్ గా టర్మినేట్ చేసిన వాళ్ళు, ఆఫుల్ గా అంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ లేకుండా కనీసం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వకుండా ఎంత మందిని అయితే మీ టెక్ మహీంద్రా తీసేసిన లాస్ట్ 1 year లో, ఆల్ ఆఫ్ దోస్ టర్మినేషన్స్ హ్యావ్ టు బి రివైజ్డ్ వన్స్. ఒకసారి చెక్ చేసి వాళ్ళ సైడ్ ఆఫ్ ది స్టోరీ వింటే మేనేజర్స్ ఎంత అబ్యూజివ్ గా బిహేవ్ చేశారు అనేది మీకు తెలుస్తుంది. నా సెకండ్ డిమాండ్ వచ్చేసి, నేను ఇవాళ ఇలా రోడ్ మీద కూర్చున్నాను, లేదా రోడ్ మీద నించున్నాను. ఏసీలో ఉండేదాన్ని సార్, నేను ఎండలో రోడ్ మీద కూర్చోబెట్టేశారు. ఇలా కూర్చోబెట్టిన వాళ్ళు కూడా రోడ్ మీదకి రావాలి. ఐ డిమాండ్ నా టీఎల్ని, నా హెచ్ఆర్ మేనేజర్ని, నా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని, 3 ఖచ్చితంగా టర్మినేట్ చేసేంత వరకు నా ప్రొటెస్ట్లు నేను ఆపలేదు. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, మేడం మీరు ఇంత మీడియాలో ఉన్నారు, మిమ్మల్ని ఇంకెవరు కార్పొరేట్స్ హైర్ చేయవు అని. నా కార్పొరేట్ లైఫ్ టెక్ మహీంద్రా వల్ల ఎండ్ అయిపోయింది. సో నా లైఫ్ని, నా కెరియర్ని టెక్ మహీంద్రానే చూసుకోవాలండి. ఐ డిమాండ్ అ కాంపెన్సేషన్ టువర్డ్స్ ఇట్. అండ్ థర్డ్లీ, ఐ డోంట్ ట్రస్ట్ దట్ యూ పీపుల్ ట్రీట్ విమెన్ సేఫ్లీ. కొత్త కమిషన్స్ కానీ, కొత్త యూనిటీస్ కానీ, లేదా కొత్త ఐ షుడ్ గెట్ ద ట్రస్ట్ దట్ ఆడవాళ్ళని మీరు సేఫ్గా చూస్తారు. వాష్రూమ్కి ఎంతసేపు వెళ్ళావు, ఫ్లోర్ మీద నించోబెట్టి మాట్లాడడం, ఇలాంటి అబ్యూసివ్ థింగ్స్ ఏవేవైతే మీరు ఆడవాళ్ళకి చేస్తున్నారో అవన్నీ ఈ నిమిషం ఇక్కడ ఈ రోజుతో ఎండ్ అయిపోవాలి. మీరు విమెన్ సేఫ్టీ, సెక్యూరిటీ మీద ఖచ్చితంగా వర్క్ చేయాలి. హెరాస్మెంట్ అంటే ఫిజికల్ హెరాస్మెంట్ మందు రాసుకుంటే మానిపోతుంది సార్. మెంటల్ హెరాస్మెంట్కి మందు కూడా ఉండదు సార్. ఇప్పుడే న్యూస్లో వస్తుంది, ఎవరో ఐటీ ఎంప్లాయీ సూసైడ్ చేసుకున్నారని. యూఆర్ మేకింగ్ ఆల్ ఆఫ్ అస్ కమిట్ సూసైడ్. ఈదర్ వి కమిట్ సూసైడ్ ఆర్ వి కీప్ క్వైట్. ఎవరు వాయిస్ అవుట్ చేయట్లేదు కాబట్టి మాకు చట్టం కూడా లేదు. సో వీఆర్ డిమాండింగ్ ఫర్ అ న్యూ లా ఆర్ అ కౌన్సిల్ హూ విల్ టేక్ కేర్ ఆర్ మానిటర్ ఇలాంటి టర్మినేషన్స్ని. ఎవరికొకరికి రిపోర్ట్ చేయగలగాలి కదా సార్. వీఆర్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ ఆల్సో. ఐ మెట్ శ్రీధర్ గారు, ఐ మెట్ ఐటీ అడ్వైజర్ సాయి కృష్ణ గారు. నాకు చాలా టైం ఇచ్చారు ఆయన మాట్లాడడానికి. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ సార్. వీ విల్ కమ్ అక్రాస్ విత్ ఇట్. అండ్ మై ఫిఫ్త్ డిమాండ్ వుడ్ బి, ఐ డెఫినెట్లీ డిమాండ్ నార్మల్ టర్మినేషన్ అండి. సో నేనేమంటున్నానంటే, నాకు ప్రాపర్ రిలీవింగ్ కావాలి ఆ కంపెనీ నుంచి. చాలా ప్రాపర్ రిలీవింగ్ ఇస్తే ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్. సో ఐ వాంట్ ది కంపెనీస్ టు టాక్ టు మీ. There are a couple of, all of these demands are చేయగలిగినవే. All of these things can be done. మీరు చేయాలి అని అనుకోవట్లేదు అంతే. ఒకవేళ మీ డిమాండ్స్ కంటిన్యూ చేయలేదు అనుకోండి, 1, 2 అయ్యాం, 3, 5 అయ్యాం, మీ ఇష్టం, ఇంకా మీకే వదిలేస్తాను. ఈ అంశం మీద అంటే మీ వీడియోకే మనం చూసాము, అరే మా ప్రాబ్లం కూడా ఇదే ఉంది అని చాలా కూడా గలమెత్తిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా మీకు ఏమైనా కాల్ చేసి కానీ, లేకుంటే మీకు ఈ 4-5 మెంబర్స్ కాకుండా ఇంకెవరైనా ఇట్లా మా పరిస్థితి కూడా ఇలా ఉంది, ఈ కంపెనీలో ఇలా ఉంది, అలా ఉంది వెళ్ళారు సార్? మోస్ట్లీ ఈమెయిల్స్ ఇంకా మెసేజెస్ వస్తున్నాయి. అండ్ few people have come here. There's somebody have come from Guntur all the way just to tell their problems. There's some lady have come from Chennai to give her problems. People are coming అండి. we are looking forward it. మేము కూడా ఒక మంచి లాయర్ను, అడ్వకేట్ను హైర్ చేసుకుని మా అందరి ప్రాబ్లమ్స్ని ఒకసారి క్యాప్చర్ చేసి we will ask the companies, we will demand the justice. ఎలా చూస్తారు అంటే, కార్పొరేట్ సంస్థలు పనిచేస్తున్నాము అంటే ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ కొంత ప్రౌడ్గా చాలా మంది, అంటే మ్యారేజ్ టైంలో కావచ్చు, పిల్లనిచ్చే సమయంలో కావచ్చు, చాలా
ప్రౌడ్గా చూస్తారు. కానీ నిజ జీవితంలో రియాలిటీలో ఏ విధంగా ఉంది, అండ్ అంత ఒత్తిడికి గురవలసిన పరిస్థితులు ఉన్నాయా, ఇప్పటికి కూడా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? సో కార్పొరేట్లో ఉన్న వాళ్ళకి సంబంధాలు తొందరగా వస్తే పెళ్లి చేసుకుంటాయి సార్. రోడ్డు మీద పడితే కూడా అంతే పెద్ద దెబ్బ తగులుతుంది సార్. ఇప్పుడు నాకు హోమ్ లోన్స్ ఉన్నాయి, కార్ లోన్స్ ఉన్నాయి, అన్ని లోన్స్ ఉన్నాయి. ఇంకొక కార్పొరేట్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేంత ధైర్యం నేను చేయలేకపోతాను. ఎందుకంటే ఎవ్రీబడి నో మీ, నో కార్పొరేట్ విల్ హైర్ మీ. సో నా లైఫ్, నా కెరియర్ని నేను ఇప్పుడు నేను అన్ని స్టేక్ మీద పెట్టి టెక్ మహేంద్రతో ఫైట్ చేస్తున్నాను. నిన్న సుమన్ టీవీ వాళ్ళు అడిగారు, అంత పెద్ద కొండ మీకోసం దిగొస్తుంది అంటారా అని. ఎంతో కొంత దిగొచ్చింది కాబట్టే కదా సార్ కంపెనీకి తిరిగి రమ్మని అడిగారు. మళ్ళీ పిలిచారా? అంటే ఈ టెక్ మహేంద్ర లాంటి వాళ్ళు ఏం కోరుతారు అంటే ఈ ఒక్క అనే కాదు, ఇలాంటి వాటి నుండి మీరేం కోరుకుంటా ఉన్నారు? మీ తరపున కాదు, మీలాగా ఇబ్బంది పడే వాళ్ళ నుండి ఏం కోరుకుంటారు? మనిషిని మనిషిలాగా చూడండి. యూనో వర్క్కి ఒక బ్యాలెన్స్ పెట్టండి. మమ్మల్ని హెరాస్ చేయొద్దు. హెరాస్ చేయకుండా కుదిరినంత వరకు చెప్పి పని చేయించుకోండి, బెదిరించి చేయించుకోండి. ఉమెన్ సేఫ్టీ ఉందండి. వాళ్ళ పేపర్స్లో ఉంది సార్, గ్రేట్ ప్లేస్ టు వర్క్ అని వాళ్ళే చెప్పుకుంటారు. వరల్డ్స్ మోస్ట్ లవ్డ్ బీపీఓ అని వాళ్ళే చెప్పుకుంటారు. మాటల్లో చాలా ఉంటాయి సార్. పాలసీస్ అనేవి పేపర్స్కి మాత్రమే పరిమితం అయిపోయిన రోజులు ఇవి.